మే 27/2025 మంగళవారం ఎగ్గరేషన్ మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది ఏమి అనేది వీడియోలో మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. మనం ముందుగా మాట్లాడుకునే ముందు మీరు కానీ ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తుంటే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అలాగే లైక్ చేయడం లేదు. సో నేను ఇన్ని ఎఫర్ట్స్ పెడతా ఉన్నా అలాగే లైవ్ వీడియోస్ ఇస్తున్నా కూడా ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు. సో నా తరపున ఇంకా మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ఏమంటే సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఆల్ అనే నోటిఫికేషన్ సింబల్ దగ్గర గంట సింబల్ ఉంటుంది. మీరు టప్ అని కొట్టిన వెంటనే ఆల్ అనే నోటిఫికేషన్స్ పెట్టుకోండి. ఎందుకంటే మీకు వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మీరు కొంచెం జాగ్రత్తగా చెప్పేది వినండి. నోటిఫికేషన్స్ అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే నోటిఫికేషన్ సింబల్ ఆన్ పెట్టుకున్నారంటే గంట సింబల్ దగ్గర ఆటోమేటిక్గా మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో ఇది నేను చెప్పే మీకు ఇన్ఫర్మేషన్. మీకు ఇంకేమైనా అర్థం కాకపోతే నాకు ఒకసారి కాల్ చేయండి, మీకు ఇన్ఫర్మేషన్ క్లారిటీగా ఇస్తాను. స్టాక్ విషయం మాట్లాడుకుందాం. మనం ముందుగా స్టార్టింగ్ మండి లైన్లో మాట్లాడుకుంటే ఈ లైన్లో దిగుమతి పెద్దగా మార్పు అయితే లేదు. నేను ఇంక్లూడింగ్ మీకు టైంతో సహా మెన్షన్ చేస్తాను చూడండి. సో ప్రస్తుతానికి వచ్చేసి 6:15 అయితే ప్రస్తుతానికి అయితే టైం అయితే అవుతుంది. ప్రస్తుతానికి ఈ లైన్లో పెద్దగా మార్పు ఏం లేదు. అలాగే ఆపక్ మండి లైన్లో మాట్లాడుకున్నా కూడా దిగుమతి అయితే ఇంచుమించు అట్లాగే స్టాక్ అయితే వచ్చింది. మరి వేలంపాట్లు అనేది ఏ విధంగా అంటే ఏమి అనేది చూడాల్సి ఉంటుంది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకుంటే దిగుమతి అయితే పెద్దగా మార్పు అయితే ఏం లేదు. సో ప్రస్తుతానికి అయితే దిగుమతి పెద్దగా మార్పు అయితే ఇంచుమించు నేట్లాగే వచ్చింది. ఇంకేమన్నా ఈ తర్వాత ఏమన్నా స్టాక్ పెరిగితే చెప్పలేము. ఈ తర్వాత ఏమంటే 6:18 తర్వాత కూడా స్టాక్ అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు లేట్గా మండీల్లో యాక్షన్ స్టార్ట్ అయ్యే మండీలు లేట్గానే స్టాక్ వస్తుంది ఒక్కొక్కసారి వచ్చేసి. అట్లా ఏమన్నా వస్తే దిగుమతి అయితే పెరిగినట్టు ఉంటుంది. లేదు దిగుమతి మరి తర్వాత ఏమన్నా రాలేదంటే సో కంటిన్యూ నేట్లాగే ఉంటుంది. ప్రస్తుతానికి ఇది అప్డేటు. కలికిరి అప్డేట్ ఇచ్చినప్పుడు నేను మరొకసారి మళ్ళీ మన మదనపల్లి ఇస్తాను. అప్పుడు ఏమన్నా స్టాక్ పెరిగిందని చెప్తాను. ప్రస్తుతానికి అయితే స్టాక్ పెద్దగా మార్పలేదు, నేట్లాగే వచ్చింది. రేట్స్ వెయిట్ అండ్ సీ ఏం రేట్లు పోతాను ఏమి మీకు తక్షణ అందుకే భూవరం కావాల్సిన కింద కాల్ చేయొచ్చు.